ఇప్పుడు ఇంకో కాలం వచ్చింది. దీన్ని ఏమంటారంటే ప్రత్యక్షత కాలము. ఏం కాలం అమ్మా? దీన్ని ఇంగ్లీష్లో ఎపిఫెనీ అనగా ప్రత్యక్ష కాలము. దేవుడు తనను తాను బహిర్గతము చేసుకుంటున్నాడు. దీన్ని వెల్లడి చేయుట అనేటటువంటి అంశం ఉంది. వెల్లడి చేయుట పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధనలో చివరాఖరికి ఉన్నటువంటి పుస్తకం పేరేంటిది? ప్రకటన. ఈ అర్థం అక్కడే వస్తుంది. వెల్లడి చేయుట, ప్రకటన చేయుట, బహిర్గతము చేయుట. దీనికి ఇంగ్లీష్లో అర్థం ఏంటిదంటే అపోకలుప్సిస్ అనేటటువంటి మాట ఉంది. అపోకలుప్సిస్ అనగా మరుగు చేయబడి ఉన్నవి బహిష్కృతము చేయుట, దాచబడి ఉన్నవి ప్రత్యక్షపరచుట, లేదా కనిపించకుండా ఉన్నటువంటివి కనిపించేలాగున చేయుట. దీనిని అపోకలిప్సిస్ లేదా ఎపిఫెనిస్ లేదా రెవల్యూషన్, ఇంగ్లీష్లో రెవల్యూషన్ అని ఉంటుంది. ప్రత్యక్షపరచుకొనుట. పరిశుద్ధ గ్రంథములో ప్రత్యక్షపరచుకొనుట. దేవుడు తన ప్రజలకు తన్ను తాను ఒక్కొక్క విధముగా ప్రత్యక్షపరచుకున్నాడు.